అక్కడికి వెళ్ళాక మా ఫ్యామిలీతో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. మేమైతే జిఎస్ఎం మాల్లో వచ్చేసి పార్కింగ్లో బైక్ పార్క్ చేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేసి పైకి వెళ్ళాం. మా పాప అయితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తుంది. అంటే పైన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా వచ్చేసి ఏంటంటే మేము పైకి అయితే వెళ్ళాము. లిఫ్ట్లో వచ్చేసి పైన అయితే ఫుడ్ కోర్ట్ అండ్ నెక్స్ట్ స్పా అండ్ నెక్స్ట్ ఇలా అన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇంతసేపు చెల్లెని ఎత్తుకున్నావు, ఇప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకో అని చెప్పేసి మా బుడ్డ అయితే నా సంఖ్య ఎక్కేసింది. క్రౌడ్ అయితే చెప్పలేము, అంటే నార్మల్గానే ఉంది. బట్ ఏంటంటే నార్మల్గా వీకెండ్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడైతే సో బెటర్. మా ఆయన అయితే ఆఫీస్లో కంప్యూటర్తో కుస్తీలు, ఇంట్లో ఫోన్తో కుస్తీలు, అక్కడికి వెళ్ళాక సిస్టంతో కుస్తీలు, ఇలా ఏదో ఒక విధంగా ఏదో ఒక కుస్తీ పడుతూనే ఉంటారు. కొంచెం అందం పిచ్చి, ఎప్పుడు చూసినా అందం అన్నట్టు ఎప్పుడు వీడియోలు చేయడము అండ్ నెక్స్ట్ ఫేస్ ఎలా ఉందని చూసుకుంటూ ఉంటాడు. అండ్ మా పాప చూడండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఏది ఆర్డర్ చేయాలా ఏం చేయాలా అని చూస్తూ ఉన్నారు. మా ఎదురుగా అయితే ఒక చెప్పుల కొట్టు ఉంది, అందులో అయితే షాపింగ్ కూడా చేస్తున్నారు. నేనైతే షాపింగ్ చేసే ముందు ఎలా ఆలోచిస్తానంటే ఒక 20 జతల చెప్పులు ఉన్నాయి, చిన్న షాప్, అందులో ఏం వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి మేము కొనకుండా వస్తాం. బట్ అక్కడ ఉన్నాయి కొన్ని జతల చెప్పులు, అయినా అందరు కొంటున్నాం. అదేంటో కదా, మాల్ అంటే మాలే కదండి, అందుకే అంటారు మాల్ అంటే మాలే అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేశాడు. ఏం ఆర్డర్ చేసామంటే ఏదో ఆర్డర్ చేశానులే అని చెప్పాడు. మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, ఫర్దర్గా మా టోకెన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా చిన్న పాప మా పెద్ద పాప కూడా హాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి మా పాప అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంది. ఇక వచ్చిందండి ఫుడ్ అయితే. 2 బర్గర్లు అండ్ 2 కూల్ డ్రింక్స్ అనేవి ఆర్డర్ ఇచ్చాము. అంటే మా బాబు అయితే టోటల్గా తినదు, జస్ట్ నాకు మా హస్బెండ్కి అండ్ మా పాప కొంచెం తిన్నాక మిగిలిన నేను తినేస్తానులే అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాము. 2 బర్గర్లు ఆర్డర్ చేసుకున్నాము అండ్ 2 కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసాము. మా పాప అయితే కూల్ డ్రింక్ రాగానే చూడండి ఎలా తాగేస్తుందో. తనకైతే బర్గర్ అయితే ఫస్ట్ మా పాపకు ఒకటి ఇచ్చేసి మేమిద్దరం అయితే చెరి ఆఫ్ తిన్నామన్నమాట. అదేంటో తనైతే తినదు, కానీ మొత్తం నాకే కానీ అలా ఏదో అలా వీడియోలో అలా అవుపిస్తుంది మీకైతే తను తిన్నట్టుగా. ఆ బర్గర్ అయితే తినేసి అలా బర్గర్తో కుస్తీ పట్టేసి అలా కూల్ డ్రింక్ ఓపెన్ చేసి చూసామండి. మా పాప తాగేసింది, నాకు మిగిలిన కూల్ డ్రింక్ చూస్తే అందులో మొత్తం ఐస్ పీసెస్ ఉన్నాయి. అసలు షాక్ అన్నమాట. మేము కూల్ డ్రింక్ ఆర్డర్ చేసామా లేకపోతే ఐస్ పీసెస్ ఆర్డర్ చేసామా అనే థింగ్ వచ్చింది మాకైతే. అదే ఇంకో కూల్ డ్రింక్లో చూస్తే అంటే మేము బర్గర్ తిన్నాక ఒక 10 మినిట్స్ వెయిట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూల్ డ్రింక్ తాగాము. చూడండి మేము తాగేసిన 15 మినిట్స్ ఐస్ క్రీమ్స్లో కూడా కరగలేదు. అసలు ఏంటి మేము 99 రూపీస్ పెట్టి కూల్ డ్రింక్ ఉన్నావా లేకపోతే ఏంటి ఐస్ పీసెస్ అన్నికి వచ్చామా అనిపించింది. ఆఫ్టర్ దట్ టైం స్పెండ్ చేస్తూ ఉంటే అది చాలా అనిపించింది. మా పాప అయితే ఏం కూర్చుంది. అలా మా ఆయన చిన్న పని మీద కూర్చోబెడదాం, తనకు కూడా కొంచెం బాగుంటుందని చెప్పి కూర్చోమంటే తను కూర్చోలేకపోయింది. తర్వాత ఇక మా పెద్ద పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. తనకైతే ఇలా వెహికల్స్ నడపడం అంటే చాలా ఇష్టం. 100 రూపీస్ తీసుకున్నారు, బట్ వర్త్ అని చెప్పొచ్చు. ఒక 2 or 3 ట్రిప్స్ అయితే పాపనైతే తిరిగిపించారన్నమాట. ఎంత బాగా తిరుగుతుంది చూడండి. మా పాప స్టేడింగ్ అయితే పోయింది ఫస్ట్ ఎక్కగానే. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసి ఇలా తిరుగుతూ ఉంటే గేమ్ జోన్ ఉంటుంది పైన. ఆ గేమ్ జోన్లోకి వెళ్ళాక చూడండి అసలు వినదు మా మాట అయితే. అసలు ఎక్కేటప్పుడు ఇంత కూల్గా ఎక్కాను కానీ వెళ్ళేటప్పుడు ఇంత కూల్గా అయితే అసలే ఉండదు మాకైతే. ఇంకేం తిందామా అని చెప్పి కుస్తీలు పడుతూనే ఉన్నాడు. ఏం తినాలి వెయిట్ చేస్తున్నాడు. ప్రైజెస్ ఎలా ఉన్నాయని అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. బట్ నాకైతే ఆ కూల్ డ్రింకే గుర్తుకొస్తుంది. చూడండి ఆ కూల్ డ్రింక్లో ఎన్ని ఐస్ క్యూబ్స్ ఉన్నాయని చెప్పేసి. వద్దులే ఏం తినడం అవసరం లేదంటే చూసుకో ఎన్ని ఐస్ క్యూబ్స్ ఉన్నాయో చూసుకో అని చెప్పేసి వీడియో తీస్తుంటే తీసుకో అని చెప్పేసి తీస్తున్నాడు. బట్ నాకే అనిపించింది అంత 99 రూపీస్ పెట్టినప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ వేయడం అవసరమా, కొంచెం కూల్గా పెట్టిస్తే బాగుంది కదా అని చెప్పేసి అనిపించింది. 2 కప్స్ తీసుకుంటే 2 కప్స్లో కూడా చాలా ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక ఫర్దర్గా మళ్ళీ గేమ్ జోన్కి వెళ్తున్నాం. గేమ్ జోన్కి వెళ్ళి మా పాప కొద్దిసేపు ఆడుకుంటుందని చెప్పేసి గేమ్ జోన్కి వెళ్తూ ఉంటే చూడండి ఇక తను ఒక్క దగ్గర కూడా ఉండదు అసలు. ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది. అలా ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఒక్కరే ఉండి ఇంట్లో ఇలా పీస్ఫుల్ వాతావరణానికి ఇలా గేమ్స్ చూసేసరికి పిల్లలకి ఏంటంటే మైండ్ అనేది చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. అండ్ అన్నీ ఎక్కాలని కుతూహలం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పేసి అలా మేము ఒక వీక్లీలో వన్స్ ఆర్ 10 డేస్కి వన్స్ లేకపోతే మంత్లీ ఒక వన్స్ అన్న మేము అలా పిల్లల్ని బయట తీసుకొని ట్రై చేస్తూ ఉంటాం. మా పాప చూడండి ఎలా ఆడుతుందో గేమ్స్ అయితే. తనకు నచ్చిన గేమ్ దగ్గరికి వెళ్ళి ఆడుతుంది. అంటే ప్రైజెస్ పెట్టి అయితే ఏం ఆడలేదు, అలా టైంపాస్కి అలా ఆడుతూ ఉంది. అక్కడ వెళ్ళిన క్రౌడ్లో కూడా చాలా మంది తీసేసారు కూడా ఎవరు కూడా ప్రైజ్ పెట్టి ఎవరు ఆడడం లేదు. ఎవరో ఒక రేర్ సిచ్యువేషన్, అందరు విజిటింగ్కి వస్తారంటే ఏదో అలా టైంపాస్కి ఆడడం అలా చేయడం. చూడండి మా పక్కన పిల్లలు అంతే వచ్చి కూర్చుంటున్నారు, ఆడుతున్నారు, వెళ్తున్నారు. ఏదో టైంపాస్కి అలా పిల్లలకి ఏంటంటే రిలాక్సేషన్ కోసం అనేసి వస్తూ ఉంటారు. అలా మేము ఎంజాయ్ చేస్తూ మా ఫ్యామిలీతో అయితే ఇలా గడిపేసాము.
ఇంత స్వీట్ మూమెంట్ అని చెప్పాలంటే మా పాప అయితే ఒక్క దగ్గర ఉండదు. తనకి ఇలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ.